మనం పాటలు వింటున్నప్పుడు కొన్నిసార్లు కార్డ్స్ మధ్య మార్పు ఎంత స్మూత్గా ఉంటుందో అని ఆశ్చర్యపోతాం కదా. అసలు ప్రొఫెషనల్స్ వాడే ఆ చిన్న ట్రిక్ ఏంటో ఈరోజు చూసేద్దాం. ఓకే, ఈరోజు మనమేం కవర్ చేయబోతున్నామో చూద్దాం. పాటల్లో ఆ స్మూత్నెస్ ఎలా వస్తుందో తెలుసుకోవడం దగ్గర్నుంచి దాన్ని ఎలా మాస్టర్ చేయాలో తెలుసుకునేంతవరకు అన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా మనందరికీ వచ్చే ఒక సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. అసలు మంచి మ్యూజిక్కి మామూలు మ్యూజిక్కి తేడా ఏంటి? అది మనం ప్లే చేసే మెయిన్ కార్డ్స్లో ఉండకపోవచ్చు. అసలైన మ్యాజిక్ అంతా ఆ కార్డ్స్ మధ్య ఉంటుంది. ఆ మధ్యలో వచ్చే ఒక స్పెషల్ కార్డ్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ పేరు పాసింగ్ కార్డ్. ఇది ఒక బ్రిడ్జ్ లాంటిదనమాట. రెండు మెయిన్ కార్డ్స్ మధ్య ఒక స్మూత్ దారిని క్రియేట్ చేస్తుంది. మనల్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి చాలా ఈజీగా తీసుకెళ్తుంది. ఓకే, మరి అలాంటి పాసింగ్ కార్డ్స్లో చాలా పాపులర్, చాలా యూస్ఫుల్ అయిన ఒక కార్డు గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. అదే GOB. దీని G/B అని కూడా రాస్తారు. ఈ G/B అంటే G/B అని చూడగానే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు. కానీ ఇది చాలా సింపుల్. స్లాష్కి ముందున్నది మన కుడి చేయి ప్లే చేయాలి. స్లాష్ తర్వాత ఉన్నది మన ఎడమ చేయి బేస్లో ప్లే చేయాలి. అంతే. ఒక రకంగా చెప్పాలంటే ఇవి మనం వంటల్లో వేసే మసాలాల లాంటివి, లేదా కేక్ పైన వేసే స్ప్రింకిల్స్ అనుకోండి. ఇవి లేకపోతే పాట ఆగిపోదు, కానీ ఇవి ఉంటే పాటకొక స్పెషల్ టేస్ట్, ఒక కొత్త అందం వస్తుంది. ఈ G/B కార్డ్ని ఎక్కువగా ఎక్కడ వాడతారంటే సి మేజర్ కార్డ్కి ఏ మైనర్ కార్డ్కి మధ్యలో. ఎందుకంటే ఇది బేస్లో ఒక మెట్ల దారి లాంటిది క్రియేట్ చేస్తుంది. సి నుంచి బీకి, ఆ తర్వాత ఏకి. ఇలా బేస్ లైన్ నడుచుకుంటూ వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. వినడానికి చాలా బాగుంటుంది. సరే, థియరీ అయితే అర్థమైంది. కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం. చేతులు దానంతట అవే కదలాలంటే, అంటే మజిల్ మెమరీ రావాలంటే కొంచెం ప్రాక్టీస్ అవసరం. దానికోసం కొన్ని ఎక్సర్సైజెస్ చూద్దాం. ఓకే, ఈ ఎక్సర్సైజ్ చూడండి. ఇది చాలా సింపుల్ కానీ ఎఫెక్టివ్. ముందు సి ప్లే చేయండి, తర్వాత ఎఫ్కి వెళ్ళండి, మళ్ళీ సికి రండి. ఇప్పుడు మన హీరో G/Bని ప్లే చేసి ఫైనల్గా ఏ మైనర్ దగ్గర ఆగండి. ఈ మూమెంట్ని రిపీట్ చేస్తూ ఉంటే చేతులు అలవాటు పడతాయి. సరే, ఇప్పుడు ఈ కార్డ్ని ఒక రియల్ సాంగ్లో పెట్టి చూద్దాం. ఒక ఫేమస్ పాటలో ఇది ఎంత పెద్ద తేడా తీసుకొస్తుందో మీరే వింటారు. ఉదాహరణకు అమేజింగ్ గ్రేస్ పాటను తీసుకుందాం. నార్మల్గా అయితే సి కార్డ్ నుంచి డైరెక్ట్గా ఏ మైనర్కి వెళ్తాం. అది బాగానే ఉంటుంది. కానీ అదే సీకి ఏ మైనర్కి మధ్యలో G/Bని పెట్టి చూడండి. ఆ బేస్ లైన్ ఎలా నడుచుకుంటూ వెళ్తుందో గమనించారా? ఆ మార్పు ఎంత స్మూత్గా ఉందో కదా. మొత్తం ఫీలింగ్ మారిపోయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ G/B కార్డ్ని మనం ఎక్కువసేపు ప్లే చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఒక్క బీట్, ఒక్క క్షణం అంతే. ఆ ఒక్క బీట్ చాలు మొత్తం ప్రోగ్రెషన్కి ఒక కొత్త లైఫ్ ఇవ్వడానికి. ఈ ట్రిక్ ఏదో పాత పాటలకే అనుకుంటే పొరపాటే. మోడర్న్ మ్యూజిక్లో కూడా ఇది చాలా కామన్. ఉదాహరణకి గుడ్నెస్ ఆఫ్ గాడ్ అనే పాటలో కూడా దీన్ని వాడారు. ఈ పాట స్ట్రక్చర్ కొంచెం కాంప్లెక్స్గా ఉన్నా ఇందులో కూడా మన సి నుంచి ఏ మైనర్కి వెళ్లే ప్రోగ్రెషన్ ఉంది. ముఖ్యంగా పాట చివర్లో ఒక పవర్ఫుల్ లూప్ వస్తుంది. అక్కడ ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది. సాధారణంగా సి కార్డ్తో ముగిస్తే పాట అయిపోయినట్టుంటుంది. కానీ ఇక్కడ లూప్ క్రియేట్ చేయడానికి సి నుంచి ఏ మైనర్కి వెళ్తారు. ఆ సికి ఏ మైనర్కి మధ్యలో G/Bని వాడటం వల్ల ఆ లూప్ చాలా న్యాచురల్గా, కంటిన్యూస్గా అనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ కార్డ్ చేంజ్ అంత స్పీడ్గా చేయడం కష్టంగా అనిపించచ్చు, చేతులు తిరక్కపోవచ్చు. మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి? దానికి కూడా ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. స్పీడ్గా ప్లే చేసేటప్పుడు టైమింగ్ మిస్ అవడం చాలా కామన్. ముఖ్యంగా సి నుంచి G/Bకి మారేటప్పుడు లాగా రెండు చేతులు ఒకేసారి కదలాల్సి వచ్చినప్పుడు ఇది ఇంకా కష్టం. దీనికి సొల్యూషన్ ఏంటంటే మొత్తం పాటను ప్రాక్టీస్ చేయకుండా కేవలం ఆ కష్టంగా ఉన్న భాగాన్ని మాత్రమే తీసుకోండి. ఉదాహరణకి సి నుంచి G/B, ఆ తర్వాత AM. ఈ చిన్న ముక్కను మాత్రమే చాలా చాలా స్లోగా ప్రాక్టీస్ చేయండి. ఇంకో సూపర్ ట్రిక్ ఏంటంటే వెనక నుంచి ప్రాక్టీస్ చేయడం. అంటే ముందు AM పర్ఫెక్ట్గా ప్లే చేసి తర్వాత G/B నుంచి AMకి, ఆ తర్వాత సి నుంచి G/Bకి. ఇలా వెనక నుంచి ప్రాక్టీస్ చేస్తే తప్పులు చేసే అవకాశం తగ్గుతుంది. చూశారు కదా, అసలైన మ్యాజిక్ అంతా ఆ మధ్యలో ఉండే చిన్న చిన్న మార్పుల్లోనే ఉంటుంది. ఈ పాసింగ్ కార్డ్స్ లాంటి ఇన్ బిట్వీన్ మూమెంట్స్ని మాస్టర్ చేస్తే మన మ్యూజిక్ కూడా మరింత ప్రొఫెషనల్గా, ఎమోషనల్గా మారుతుంది.
సో మధ్యలో ఉన్నదానిపై పట్టు సాధిస్తే సంగీతంపై పట్టు సాధించినట్లే.